పరిష్కారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇక డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు, పూర్తి అదనపు బాధ్యతల అప్పగింత. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్, విజిలెన్స్కు రాజీవ్ రతన్, ఏసీబీకి సివి ఆనంద్. 20 మంది పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు, పలువురు ఐఏఎస్లకు పదోన్నతులు. ఇక రాష్ట్రంలో 20 మంది పోలీసు ఉన్నతాధికారుల ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నతాధికారులకు పోస్టింగ్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ ఎన్నికల్లో సమయంలో ఈసీ ఆదేశాలతో డీజీపీ హెడ్ ఆఫ్ ది పోలీస్ హెచ్ఓపీగా ఇక్కడ ఓవరాల్గా రవి గుప్తా నియామకమైన ఓవరాల్గా ఏదైతే అంజనీ కుమార్ని ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించిన కారణంగా ముందస్తుగా ఎలక్షన్ రిజల్ట్స్ పూర్తిగా ప్రకటించక మునిపే రేవంత్ రెడ్డిని కలవడంతో ఎలక్షన్ కమిషన్ ఆయనని ఆగ్రహానికి గురైపోయి పదవి నుంచి అక్కడ సస్పెన్షన్ అంటే ఒక రకంగా పక్కకు పెట్టి వేటేసింది. ఇక చివరికి ఆ వెయిట్ని తొలగించి సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకుని ఇప్పుడు నేరుగా ఆయన రోడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి డీజీగా పనిచేయబోతున్నట్టుగా నిన్న సిఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన. ముందు విజయంపై దృష్టి సారిద్దామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ, ఉమ్మడి ర్యాలీల నిర్వహణకు తీర్మానం. ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా 22న ఆందోళనలు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే ఉండాలంటూ మమతా బెనర్జీ, కేజ్రీవాల్తో పాటు మరికొందరు నేతలు చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ అధ్యక్షుడు సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్నికల్లో విజయంపై దృష్టి సారిద్దామని, ఆ తర్వాతే అభ్యర్థి నిర్ణయిద్దామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ఇండియా నేతలు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బీహార్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశానికి చర్చ. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే అంశం, ఇండియా కూటమి అని అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ స్థానంలో ఇండియా కూటమిగా ఏదైతే వివిధ పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చినాయి, ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇండియా కూటమి 3 రోజుల పాటుగా వాళ్ళు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా భేటీ కావాలని తలచినప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 4 రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఉండడం కారణంగా భేటీ కాలేకపోయారు. సో ఓవరాల్గా భేటీ జరిగిందిన్న ఈ భేటీలో కూడా చాలా క్రియాశీలకంగా ఒక అంశం ఏంటంటే ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేని ప్రతిపాదిస్తూ వివిధ పార్టీలు అరవింద్ కేజ్రీవాల్ తర్వాత మమతా బెనర్జీ ఇద్దరు కూడా ప్రస్తావిస్తూ ప్రతిపాదించారట. అయితే ప్రజెంట్ ఆయన కూడా దాన్ని నిరాకరించిండు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో రకంగా వాళ్ళు డెఫినెట్గా బీజేపీని కొట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నవి అన్ని పార్టీలు కూడా దాదాపుగా ఎన్సీపీ కావచ్చు, ఆ తర్వాత బీహార్ నితీష్ కుమార్ కావచ్చు, రకరకాలుగా తమిళనాడు ఇవన్నీ కూడా మనం చూస్తే ముఖ్యంగా సౌత్ ఇండియా కంప్లీట్గా బీజేపీ హ్యాండ్స్ నుంచి ఫ్రీ అయిపోయింది. సౌత్ ఇండియా మొత్తం కూడా ఇప్పుడు కేరళ నుంచి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీగా సంబంధించి అక్కడ వాళ్ళు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు ఇప్పటికే. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక తమిళనాడులో డిఎంకే, తర్వాత మహారాష్ట్రకు సంబంధించి శివసేన, ఎన్సీపీ లాంటి పవర్ఫుల్ పార్టీస్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి. అంటే ఏదో రకంగా బీజేపీని ఇక్కడ ప్రభుత్వం నుంచి నెట్టేటువంటి ప్రయత్నం, ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం ఇండియా కూటమి చేస్తోంది. అందులో భాగంగానే వాళ్ళు భేటీలో ఏం చేస్తే బాగుంటుంది, ఒక హెడ్ ఉండాలి కాబట్టి ఆ హెడ్ విధంగా ప్రధాని అభ్యర్థి మీరే అని చెప్పి మల్లికార్జున్ ఖర్గేని ప్రతిపాదించారట. అది ఒక గొప్ప విషయమే. ఒక దళితుడిని మన దేశ ప్రధాని చేస్తామంటే డెఫినెట్గా ఆనందించాల్సిన విషయమే. కానీ మరి ఆ కార్యరూపం దాలుస్తుందా, లేకపోతే కేవలం రాజకీయంగా ఒక మాట మాత్రమే దాన్ని అంగీకరిస్తారా ఇతర పార్టీ నేతలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, మాత్రం చూడాలిగా. సస్పెన్షన్ల పరంపర, మరో 49 మంది ఎంపీలపై వేటు. ఉత్తర కొరియాల పార్లమెంట్ ఉందన్న విపక్షం. ఇక ఇప్పటికే ఏదైతే పార్లమెంటులో కొంతమంది ఖలిస్తాన్ మద్దతుదారులు వచ్చి ఎప్పుడైతే ఈ యొక్క స్మోక్ విడుదల చేసి ఒక రకంగా ఉగ్రదాడిగా మనం పరిగణలోకి తీసుకున్నామో, డిసెంబర్ 13న 20 సంవత్సరాల తర్వాత మరోసారి పార్లమెంట్పై దాడి జరిగితే ఆ దాడికి కారణం ఎవరు, పాస్ ఇచ్చింది ఎవరు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు. అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, పోలీసు ఉన్నతాధికారులు ఫెయిల్ అయ్యారు, అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టుగా చూడాలి మనం. కానీ దీనికి సంబంధించి విచారణ చేయాలి ఎవరు అని చెప్పి పూర్తిగా కూలంకషంగా చర్చ తీసుకురావాలి. దానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి విపక్షాలను డిమాండ్ చేస్తున్నాయి. ఆ అంశానికి సంబంధించి చర్చ పెడదాం పార్లమెంట్లో అంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2-3 రోజులుగా ఇదే అంశం ఇదే చర్చ కొనసాగుతుంటే ఇప్పటివరకు 141 మంది
141 మంది ఎంపీలని ఈ పార్లమెంట్ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రభుత్వం అందరూ కలిపితేనే ప్రజాస్వామ్యం. హక్కులను కాలరాయకుండా హక్కులను ఉపయోగించుకొని ప్రజలకు సంక్షేమాన్ని అందించడం ప్రజాస్వామ్యం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకే పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవాల్సిన అవసరం ఉంటే, ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా. ఇక్కడ ఏమైపోయింది, 141 మంది ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే. 141 మంది, ఒక్కరిద్దరిని కాదు. నిన్న 79 మందిని, అంతకు మునుపు 50 మందిని, సుమారుగా నిన్న 49 మందిని, 141 మందిని ఇప్పటికి సస్పెండ్ చేసింది బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ నుంచి. ఎందుకు? ఆ దాడికి కారణమేంటి, ఏం జరుగుతుంది భారతదేశంలో? ఏకంగా పార్లమెంట్ మీదే దారి తీస్తుందనంటే అసలు ఏ రకంగా ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చుకోబోతుంది, ఏ రకంగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది దానికి సంబంధించి డిమాండ్ చేస్తే 141 మంది ఎంపీలని సస్పెండ్ చేసింది. ఇక దీనికి సంబంధించి ఇండియా కూటమి రేపు పెద్ద ఎత్తున 22వ తేదీ, అంటే సుమారుగా ఈరోజు 20 తారీఖు, 22వ తేదీన అంటే ఈ శుక్రవారం రోజున భారీ ఎత్తున ఆందోళన చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇక ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు